ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డీఏ జీవోపై యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జీవోను వెంటనే సవరించాలని కోరుతున్నారు. ఉద్యోగ వివరణ తర్వాత డీఏ ఎరియర్స్ చెల్లిస్తామనడం సరికాదని యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డీఏ జీవోపై యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జీవోను వెంటనే సవరించాలని కోరుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత డీఏ ఎరియర్స్ చెల్లిస్తామనడం సరికాదని యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెబుతారు. రామారావు, స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ విడుదల చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని తక్షణమే సవరించాలని యూటీఎఫ్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, అదేవిధంగా యూటీఎఫ్ ఏపీటీఎఫ్ అధ్యక్షులు ఉదయరాజు, ప్రధాన కార్యదర్శి చిరంజీవులు డిమాండ్ చేశారు. ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ ఇస్తూ జారీ చేసిన జీవోలో ఉద్యోగ విరమణ తర్వాత ఈ డిఏ బకాయిలు చెల్లిస్తాము అని చెప్పడం పట్ల వాళ్ళు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాకుండా ఉద్యోగ సంఘాల నేతలతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ అధికారులు కానీ జరిపిన చర్చల్లో కనీసం ప్రస్తావనకు రాని అంశాలన్నింటినీ జీవోలో పేర్కొనడం పట్ల వాళ్ళు తీవ్రంగా ఖండించారు. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి జీవోలో ఎక్కడా పేర్కొనకపోవడం సరికాదు అని కూడా యూటీఎఫ్ పేర్కొంది. 4 డిఏలు చెల్లించాల్సిన ప్రభుత్వం ఒక డిఏ మాత్రమే విడుదల చేసి ఆ డిఏ చెల్లింపులో కూడా ఇంత గందరగోళాన్ని గురి చేయటం, ఉద్యోగులు ఉపాధ్యాయులను మోసం చేయటమేనని ఆ ప్రకటనలో యూటీఎఫ్ ఒక ప్రకటనలో విమర్శించింది. ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 60-61లను సవరించాలని డిమాండ్ చేసింది యూటీఎఫ్. ఉద్యోగులు డిఏ బకాయిలను పిఎఫ్ ఖాతాలో, సిపిఎస్ ఉద్యోగులు పెన్షనర్లకు బకాయిలను తక్షణమే చెల్లించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.